హాయ్ అండి. గోపాలపట్నం అండి. మేము అరసవిల్లి వెళ్తున్నాము మా ఫ్యామిలీ అంతా కలిపి. ఒకసారి రూట్ మ్యాప్ మీకు చెప్తాను, ఎంత బడ్జెట్లో వెళ్ళాలో ఏంటనేది. ఇక మేము గోపాలపట్నం దాటుతున్నాం. గోపాలపట్నం ఇగోనండి, సింహాచలం దగ్గర ఆర్చ్. మన గోపాలపట్నం బంకు నుంచి సింహాచలం ఆర్చ్ వచ్చింది కదా, వరహ సింహాచలం సంథింగ్ అలా ఉంది కదా. అలా ముందుకు అలాగెళ్తే మాకు కొంత ముందు అలా వెళ్ళాలండి. అది సింహాచలం రోడ్డు. సింహాచలం రోడ్ నుంచి తిన్నంగా వెళ్ళాలి. పైన కనిపిస్తుంది కదా 3 చక్రాలు శంఖనామం. అది కాస్త ముందుకెళ్తే సింహాచలము పైకి కొండదారండి. చూడండి, మీకు ఆర్చ్ చూపిస్తాను. సింహాచలంకి వెళ్ళే ఆర్చ్ అదిగోండి. ఆర్చ్ కనిపించింది కదా. ఆర్చ్ పై నుంచి అక్కడ నుంచి 1 కిలోమీటర్ వెళ్తే టోల్ గేట్ టికెట్ తీసుకుని వెళ్ళచ్చు. ఈ గ్యాప్ ఇక చూడండి, ఇది భైరవస్వామి టెంపుల్ అండి. సింహాచలం నుంచి సొంటం రోడ్డుకి వచ్చేస్తే భైరవస్వామి టెంపుల్ వస్తుంది. ఈ టెంపుల్ దాటిన తర్వాత ఇక్కడ చాలా బాగా రోడ్డు చేశారు. ఈ కాస్త ముందుకెళ్తే ఇక్కడ మనకి హైవే తగులుతుంది. సొంటం రోడ్ అండి. పైన అయితే హైవే రోడ్డు, కింద నుంచి సర్వీస్ రోడ్ పట్టుకొని వెళ్ళాలండి. సర్వీస్ రోడ్ పట్టుకొని వెళ్తే ఆనందపురం జంక్షన్ వస్తుంది. ఈ సర్వీస్ రోడ్ పట్టుకొని మేము వెళ్తున్నాము. ఆనందపురం జంక్షన్ వస్తుంది. ఇగోనండి, అదిగోండి ఆనందపురం జంక్షన్ వచ్చింది కదా. ఇక్కడ పువ్వులు పళ్ళు అవి చాలా చౌకగా వస్తాయి. మా వాళ్ళైతే కొనలేదు, కానీ ఆనందపురం జంక్షన్ నుంచి ఇలాగ వెళ్తున్నాం. ఇక్కడ ఒక టోల్ గేట్ వస్తుంది. ముందు ఆనందపురం ముందు ఒక టోల్ గేట్ వస్తుంది, అది మిస్ అయిపోయాము, మేము తీయలేదు. కాదు, సర్వీస్ రోడ్ రావడం వల్ల మాకు తెలియలేదు. ఉందండి ఒక టోల్ గేటు. ఇది ఒక టోల్ గేట్ ఉంది. టోల్ గేట్కి 145 రూపీస్ తీసుకున్నారు. ఫోన్పే అయితే 145 రూపీస్, మామూలుగా అయితే మాత్రం 250 అంటండి. ఫాస్ట్ ట్రాక్ ఉంటే మరి తగ్గుతుంది. ఇదిగోండి హైవే నుంచి డైరెక్ట్గా తిన్నంగా వెళ్తున్నాం. చాలా చాలా ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉంది. ఇదిగోండి మా ఫ్యామిలీ అంతా మేము ఒకసారి చూపిస్తాను. వీళ్ళు ఏంటంటే ఏదో నచ్చింది ఏదో కొనుక్కున్నారు, తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మా ఆవిడ ఉసిరికాయలు చూపిస్తుంది చూడండి. చూసారా ఉసిరికాయ? అదిగండి ప్యాకెట్, ఉసిరికాయల ప్యాకెట్ తీసుకున్నారు, తింటున్నారు. నెక్స్ట్ మా అబ్బాయి ఏం చేస్తున్నాడో చూపిస్తాను చూడండి. అదిగోండి ఏదో డ్రింక్ తీసుకున్నాడు, తాగుతున్నాడు, బాగుంది. తిన్నంగా వెళ్ళిపోవాలండి. అలా తిన్నంగా వెళ్తే మనకి, నేను ఫస్ట్ టైం వెళ్ళాను. ఇగానండి, ఐ లవ్ యూ శ్రీకాకుళం. అదిగోనండి చూసారా, ఐ లవ్ యూ శ్రీకాకుళం. ఇక్కడ నుంచి ఆర్చ్ వస్తుంది. ఈ ఆర్చ్ నుంచి డైరెక్ట్గా తిన్నంగా వెళ్ళిపోవాలండి. ఎక్కడ తిరగ అవసరం లేదు. చాలా సింపుల్ రోడ్ అండి. ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా దూరంగా వస్తే గూగుల్ మ్యాప్ కూడా అవసరం లేదు. మన శ్రీకాకుళంకి కాకపోతే మనం కట్ అయ్యేటప్పుడు, పైనుంచి వచ్చేటప్పుడు, హైవే నుంచి వచ్చేటప్పుడు కొంచెం లెఫ్ట్ సైడ్ రావాలి. ఈ వంశధార నది అండి ఇది. కొంచెం లెఫ్ట్ సైడ్ వస్తే మనకి ఈ కింద రోడ్ వస్తుంది. లేదంటే పై రోడ్ నుంచి రావాలి. పై రోడ్ నుంచి వచ్చినా ప్రాబ్లం లేదు, ఆ పక్క నుంచి మళ్ళీ రావచ్చు. కాకపోతే మాకు తెలుసుకొని ఇలా కింద రోడ్ నుంచి వచ్చాము. కొంచెం బేగనే రీచ్ అయ్యాము. 10 o'clock బయలుదేరాం. మేము 12 కల్లా ఇక్కడికి వచ్చాము. నేను స్లోగా తీసుకొచ్చాను. చూడండి, వంశధార నది అండి. కాస్త స్పీడ్గా తీసుకెళ్తున్నాం వల్ల మనకి నది పూర్తిగా చూపించలేము. ఇగో శ్రీకాకుళం ఏరియా మొత్తం ఇదంతా. నెక్స్ట్ ఈ బ్యారికేడ్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా నచ్చాయండి నాకు. ఎందుకంటే మాకు వైజాగ్లోను బ్యారికేడ్స్ చాలా దూరంగా పెడతారండి. ఏ గ్యాప్ ఉండదు. ఇక్కడైతే చూసే గ్యాప్ కనిపించిందా, అలా ఉండాలి. కారు, బస్సు ఏదైనా సరే ఆ బ్యారికేడ్స్ నుంచి వెళ్ళిపోతాయి. మనకి వైజాగ్లో అయితే అలా ఉండవు. కాకపోతే ఇక్కడ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. రోడ్లు కూడా బాగున్నాయి, నాకైతే నచ్చాయి. దగ్గరికి వెళ్తున్నాం. మనకి ఆర్చ్ నుంచి మన శ్రీకాకుళం, ఐ లవ్ యూ శ్రీకాకుళం అని చెప్పాను కదా, అక్కడి నుంచి ఆర్చ్ నుంచి ఒక 3 km ఉంటుంది. నేనైతే వాళ్ళే అడిగి రాలేదు, గూగుల్ మ్యాప్ పెట్టుకొని వచ్చాను. అక్కడ ఒక్క కానిస్టేబుల్ని అడిగానండి, ఎలా ఉందంటే ఈ సర్కిల్ నుంచి వెళ్ళాలని చెప్పి, ఇగో రౌండ్గా కనిపించిన సర్కిల్ ఉంది కదా, అశోక్ చక్రంలాగా, అక్కడి నుంచి రైట్ తీసుకొని మనం రావాలి. శ్రీకాకుళం జిల్లా అయితే చాలా బాగుంది. సిటీ అయితే నాకు చాలా నచ్చింది. ఇగోండి అరసవిల్లి వచ్చాము. ఇది ఆర్చ్ అండి.
ఇక్కడి నుంచి లోనికి వెళ్ళొచ్చు, కాకపోతే మాకు పంపలేదు. ఎందుకంటే ఏదో లోన పండగ ఏదో అవుతుందంట దూరంలోను, మాకు సైడ్ నుంచి వెళ్ళమని చెప్పారు. నేనైతే సైడ్ నుంచి వెళ్ళాను. అక్కడైతే చూపిస్తాను చూడండి ఎక్కడున్నాం ఏంటనేది. కాస్త ఒక్క 100 మీటర్స్ దూరంలో ఉంటాం. వెళ్దాం చూడండి, చూపిస్తా. ఇదిగోండి ఇక్కడ పార్కింగ్ చేసుకున్నాం. ఈ పార్కింగ్కి 40 రూపీస్ తీసుకున్నారండి. ఈ పార్కింగ్ చేసి ఎంతసేపు పార్కింగ్ అయినా చేయొచ్చు, 40 రూపీస్ ఛార్జ్ చేశారు. ఎన్ని కార్లైనా పెట్టుకోవచ్చు, అది బాగుంది. ఎందుకంటే లోనికి వెళ్ళి ఇబ్బంది పడే కన్నా మనం రావడం ఇబ్బంది కదా, అందువల్ల ఇక్కడ కార్ పార్కింగ్ నాకైతే చాలా నచ్చింది. పోతే పోయింది 40 రూపీస్. మనకి ఇలాగా పక్క నుంచి ఇలాగ చిన్న వే ఉంది, చిన్న సందులా ఉంది. ఆ సందులోంచి మేము వెళ్ళిపోయాము మా అందరు కలిపి. మేమైతే ఫుడ్ అయితే ఇంట్లో నుంచే ప్రిపేర్ చేసుకుని వెళ్ళాము, ఎందుకంటే బయట ఎందుకు కొనడం ఏంది అనేసి మేము ఫుడ్ అయితే ఇంట్లోనే మార్నింగ్ అమ్మగారు ప్రిపేర్ చేశారు, తీసుకుని వెళ్ళాం. ఇదిగోండి ఈ పక్క నుంచి వెళ్ళాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న మార్కెట్ లాగా ఉందండి గుడికి వెళ్ళే ముందు. అక్కడ వాళ్ళకి నచ్చినవన్నీ తీసుకున్నారు. గుడికి వెళ్తున్నాం. కాకపోతే ఒకటండి, గుడిలోకి మాత్రం సెల్ అలవలేదు. మేమైతే లోనైతే తీయలేకపోయాము. పైనుంచి అయితే అన్ని చూపించాం. ఇవి ఎక్కడి నుంచి ఈ పక్క నుంచే ఇదండి సింహద్వారం ఉంది కదా, ఆ పక్క నుంచి అక్కడ చెప్పులు అవి పెట్టుకొని ఫ్రీ దర్శనంకి వెళ్ళాలండి. 300 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు డైరెక్ట్గా వెళ్ళడానికి, 500 గర్భగుడిలోకి. మేమైతే ఫ్రీ దర్శనంకి వెళ్ళాం.